సింగర్ మంగ్లీ కేసులో హై డ్రామా. ప్రముఖ సింగర్ మంగ్లీ వ్యవహారంలో మరో ఊహించని మలుపు చోటు చేసుకుంది. న్యాయం చేయమని పోలీసుల దగ్గరికి వెళ్తే అక్కడ ఫిర్యాదుదారుడినే దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరిగిందా? పంచగుట్ట పోలీస్ స్టేషన్ సాక్షిగా ఒక న్యాయవాదికి పోలీసులకు మధ్య జరిగిన హై డ్రామా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? న్యాయవాది సుబ్బారావును పోలీసులు కావాలనే టార్గెట్ చేశారా, లేక నిజంగానే ఆయన ఫుల్లుగా తాగి వెళ్లారా? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు న్యాయవాది సుబ్బారావు పంచగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అయితే ఆయన లోపలికి వెళ్లగానే పోలీసులు ఫిర్యాదును స్వీకరించడం పక్కన పెట్టి ఆయన ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేశారు. సుబ్బారావు మద్యం సేవించి స్టేషన్ కి వచ్చారని, ఆయన నోటి నుంచి మద్యం వాసన వస్తుందని పంచగుట్ట సిఐ ఆరోపించారు. వెనక ముందు ఆలోచించకుండా అక్కడికక్కడే ఆయనకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. పోలీసులు చేయించిన ఆల్కహాల్ టెస్టులో రీడింగ్ 25 పాయింట్లుగా నమోదైంది. సాధారణంగా మోటార్ వాహనాల చట్టం ప్రకారం 30 పాయింట్ల వరకు ఉంటే అది పరిమితిలోపు ఉన్నట్టే లెక్క. అంటే సుబ్బారావు మద్యం సేవించినా అది చట్టపరమైన మోతాదు కంటే తక్కువే ఉందని తేలిపోయింది. దీంతో పోలీసుల అత్యుత్సాహం ఒక్కసారిగా చర్చకు దారితీసింది. ఈ ఘటనపై న్యాయవాది సుబ్బారావు తీవ్రంగా స్పందించారు. తాను రాత్రి సమయంలో స్వల్పంగా మద్యం సేవించానని, దాని ప్రభావం వల్ల కేవలం 27 పాయింట్లు మాత్రమే వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. కేవలం తనను అవమానపరచడానికి, తాను మంగ్లీపై ఇస్తున్న ఫిర్యాదును నీరుగార్చడానికే పోలీసులు ఇలాంటి డ్రామాలాడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఒక న్యాయవాదినని కూడా చూడకుండా నలుగురిలో నన్ను తాగుబోతుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే, సింగర్ మంగ్లీపై ఉన్న ఫిర్యాదును పక్కదారి పట్టించేందుకే పోలీసులు ఈ స్టంట్లు చేస్తున్నారా? ఫిర్యాదు తీసుకోవాల్సిన పోలీసులు ఫిర్యాదుదారుడి వ్యక్తిగత అలవాట్లపై ఎందుకు ఫోకస్ చేశారు? 27 పాయింట్లు వచ్చినా సరే ఆయనపై మద్యం మత్తులో ఉన్నారనే ముద్ర వేయడం ఎంతవరకు సమంజసం? అసలు మంగ్లీపై ఫిర్యాదులో ఉన్న అంశాలను పోలీసులు ఎందుకు బయటపెట్టడం లేదు? ఈ ఘటన పోలీసుల పనితీరుపై మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తుంది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వస్తే ఉన్న గౌరవం పోగొట్టుకోవాల్సి వస్తుందని సామాన్యులు భయపడే పరిస్థితి కనిపిస్తుంది. పంచగుట్ట సిఐ వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు చూస్తూనే ఉండండి.